అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు విస్తీర్ణ తక్కువగా చూపిస్తూ భారీ ట్రేడ్ లైసెన్స్ ఫీజులను ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ నవంబర్ 21 శుక్రవారం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. రెండు స్టూడియోలు కూడా పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియో 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తుంది. దీని ప్రకారం చూసుకుంటే ఇది 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ పన్ను ఎగవేత కోసం ఇది కేవలం 8,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చూపించి కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రామానాయుడు స్టూడియో కూడా 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగుల విస్తీర్ణ మాత్రమే అని చూపిస్తోంది. 68,000 చదరపు అడుగుల విస్తీర్ణకి 2,73,000 చెల్లించాల్సి ఉండగా రామానాయుడు స్టూడియో మాత్రం కేవలం 7,600 మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తూ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతుంది. ఈ స్టూడియోల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడడం సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల మీద అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోల నుంచి ఎటువంటి స్పందన ఇప్పటి వరకు లేదు. ఇది ఇలా ఉంటే గతంలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ని హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువుని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మంత్రి కోమటిరెడ్డికి కూడా ఫిర్యాదు అందింది. దీంతో ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోమటిరెడ్డి హైడ్రా కమిషనర్ని ఆదేశించారు. విచారణ ముగిసిన అనంతరం ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు.